ఒకవైపున ఇరాను ఒమను కలిపి శాంతి చర్చలు చేసుకుని హార్ముజ్ జలసంధి తెరవాలని అనుకుంటుంటే యుద్ధ విరమణని ప్రకటించినటువంటి అమెరికాకి సంబంధించి టర్కీలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని ఇరాన్ ధ్వంసం చేసిన నేపథ్యంలో అమెరికా మరి చూస్తూ ఊరుకుంటుందో ఒక పక్కన 48 అవర్స్ హై అలర్ట్ ఒక ఎత్తు అయితే తాజాగా అమెరికా ముందే చెప్పింది కదా మీ కేంద్రాలను దెబ్బతీస్తామని ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది అమెరికన్ మిలిటరీ. షాహిద్ తొంగ్గోయాన్ ఆయిల్ రిఫైనరీ మీదన ఈ దాడి జరిగింది. పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఇదిగో ఆ విజువల్స్ కూడా ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు, కానీ వరుసపెట్టి దాడులైతే జరిగిపోతానే ఉన్నాయి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి మీడియా అవుట్లెట్స్ బయట పెడితే తప్పించి తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. మరొక వైపు చూసుకుంటే ఇరాన్ బ్యాక్డ్ ఫోర్సెస్ ఉన్నటువంటి యెమెన్లో కూడా ఇట్లాంటి దాడులే జరిగినాయి. యెమెన్కి సంబంధించి హౌతీలు ఉండేటటువంటి యెమెన్లో ఇదిగో భవనాల ధ్వంసం యథేచ్ఛగా జరిగిపోతుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తాజా తంతు.